హాయ్ అండి, అందరు మంచిగా ఉన్నారా? నేనైతే పాలీ హౌస్లోకి అయితే వచ్చేసిన. ఈరోజు టమాటాలు అయితే తెంపుతున్నా. అక్కడక్కడ ఒకటి రెండు అయితే మక్కినాయి. ఇక ఇవి ఫస్ట్ పెట్టిన చెట్లు అన్నాం కదా, దాంట్లోనైతే ఇక పూత అయితే మస్తు పట్టింది. కాయలు కూడా మంచిగానే ఉన్నాయి. ఇక చెట్టుకు ఒకటి రెండు అయితే అట్లా మక్కినాయి. ఇవి మేము పీకేసి పడేద్దాం అనుకున్నాము, కాకపోతే కట్టెల పైననే ఉన్నాయి కదా అని అయితే అట్లనే ఉంచినాము. ఇక దానిపై నుంచి అయితే మేము కవర్ అయితే వేసుకున్నాము. ఇక వేసినప్పుడు ఎక్కడైతే ఆ చెట్టు ఉన్నదో అక్కడైతే హోల్ చేసి అయితే దాన్ని కవర్ చేసి అయితే పెట్టినాము. ఇక అట్లా అయ్యేసరికి టమాటాలు అయితే ఇప్పుడు మాకు ఇంట్లో మందం అయితే వెళ్తున్నాయి. ఒక కేజీ 2 కేజీలు అయితే వెళ్తున్నాయి. మనం బయట కొనుక్కోకుండానైతే వెళ్తున్నాయి అనుకోండి. ఇక ఇంట్లోనే కొంచెం పాలకూర సుగు ఉంది. ఇక నేను తోటకూరలు అలికినప్పుడు అవి ఎక్కువ పోలేవు, అంటే నాకే వీలు కాలేదు. టైం సరిపోక మొత్తం ఈ పట్టెల పైన అయితే అలికింటినప్పుడు వేస్ట్ అయినాయి. ఇక కొత్తిమీర కూడా ఇందులో వేసింది కొంచెం భూమి గుణమో ఎట్లనో కానీ అది గ్రీన్ కలర్ వచ్చేస్తలేదు. లైట్ గ్రీన్ వచ్చేసరికి అది కూడా సేల్ అవుతలేదు. అందుకని కొత్తిమీరని అయితే అట్లనే ఇడిసబెట్టేసిన. అదైతే ఇక పూత పట్టి ఇక ధనియాలు అయితే ఒకటి ఒకటి అట్లా అవుతున్నాయి. ఇక దాన్ని అయితే అట్లనే వదిలేసేసిన. ఇక ఈ టమాటాలు అయితే ఇక మాకైతే ఇప్పుడు ఇంట్లోకి సరిపోయేటన్నీ అయితే వెళ్తున్నాయి. ఇక ఇవి మళ్ళా మొన్న పెట్టినాం కదా, అవి అయితే ఇక పూతనైతే పట్టినాయి. ఇక మళ్ళా ఇలా మనం స్టేకింగ్ పద్ధతిలో పెట్టినాం కాబట్టి దారాలు అయితే అన్నీ కట్టుకునాలి. ఇక ఒకటి ఒకటైతే పని అయితే నడుస్తుంది. ఇక ఒకటేసారి అంటే చేయలేం కదా, రోజు ఒక పని అయితే వేస్తున్నాం ఇలా. ఇక చెట్టుకు 3 రెబ్బలే ఉంచి మిగిలినవన్నీ కత్తిరించేస్తాము. ఇక చెట్టుకు ఎందుకంటే ఎక్కువ ఉంచమన్నట్టు. ఇక 3 కొమ్మలు అయితే మస్తు అవుతాయి అని అయితే ఉంచినాము. కింది నుంచి అయితే ఖాళీగా అయితే ఉండాలి చెట్టు అయితే. చూసేయండి ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ వాచింగ్.